హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు డొనెకల్ కిచెన్లో నూల్కోల్తో సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నూల్కోల్తో సాంబారు కమ్మగా ఉంటుంది. దీనిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ నూల్కోలు సాంబార్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ 2 నూల్కోలులను తీసుకున్నాను. ఇవి శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి. నేను సాంబార్ కోసం 2 దుంపలను తీసుకున్నాను. దుంపలను ఎప్పుడు లేతవిగా ఉన్నవి ఎంచి తీసుకోవాలి. అప్పుడే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దుంపలపై కాడలను తీసేసి తొక్కని కూడా ఇలా చాకుతోనే కట్ చేసుకోవాలి. తొక్క దీనికి కొద్దిగా మందంగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే సాంబార్కి కరెక్ట్గా ఉంటుంది. మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక కుక్కర్లో 1/2 కప్పు దాకా కందిపప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లు కడిగి వేస్తున్నాను. మరి కట్ చేసిన నూల్కోలు ముక్కలని కూడా వేస్తున్నాను. మరి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేంత లోపల మిక్సీకి 2 టమాటోలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఇంగువ, నేను ఇంగువని మిక్సీకే వేస్తున్నాను. మరి 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ని వేస్తున్నాను. సాంబార్ పౌడర్ ఆల్రెడీ వీడియో పెట్టాను. లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి ట్రై చేయండి. ఇలా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల పప్పు కూడా బాగా ఉడికింది. చూశారు కదా, నీట్గా ఉడికింది. దీనికి 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ నూల్కోలు ఎక్కువగా ఫైబర్తో ఉంటుంది. తగినంత ఉప్పు, మరి పేస్ట్ చేసిన మసాలాని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూల్కోల్ దుంప మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మరి తాళింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడి చేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్ మీదే పోపుని వేయించాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేస్తున్నాను. ఇలా పోపంతా వేగాక దీనిని సాంబార్లో వేసి 6-7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ నూల్కోలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే చేసేయాలి, లేకపోతే లోపల నార అనేది ఎక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం మర్చిపోకండి. చూశారు కదా, దీనిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.